3 గంటల వరకు ఒక 50 పైసలు. ఏపీలో కులగణన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. బీసీల ఎదుగుదలను అడ్డుకునే ఉద్దేశంతోనే ఏపీలో కులగణన చేపట్టడం లేదని విమర్శించారు. తెలంగాణలో కులగణన పూర్తి చేసినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. నెల రోజుల్లో కులగణన పూర్తి చేయకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఇందులో భాగంగా బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా కమిటీలో పలువురికి నూతనంగా పదవులు కేటాయించారు. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. కాబట్టి మన హక్కుల గురించి పోరాటం చేసేటప్పుడు అందరూ సమిష్టి ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చాలా స్పష్టమైన డిమాండ్ నేను కోరుతా ఉన్నా. మా జనగణన 1 నెలలో చెయ్యాలి, కమిటీ వేయటం కాదు. జనగణన త్వరితగత 1 నెలలోనే పూర్తి చేయాలి. అదేవిధంగా బడ్జెట్లో సగం వాటా ఏదైతే మేము అంటున్నారో 50% అని 50%లో చట్టపరంగా ఏదైతే మాకు హక్కు కలిగిందో దాని ప్రకారం మాకు 50% బడ్జెట్లో వాటా ఉండాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పదవుల్లో మేమిచ్చాం ఏ ఒక్క ఉద్యోగస్తులకి మీరెవరు వాళ్ళు కష్టపడి పనిచేసి ఆ స్థాయికి వచ్చిన తర్వాత వచ్చే పదవులే కానీ మీరిచ్చేవి కాదు. దయచేసి ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో మా ఉద్యోగస్తుల్ని మా యొక్క సంబంధించిన వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్న దాని ధోరణి మార్చుకోవాలని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా.